హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజైతే ఒక మంచి యూజ్ఫుల్ అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎందుకు అనంటే దీస్ టైప్ ఆఫ్ వీడియో కోసం నేను చాలా సఫర్ అయ్యాను. ఎస్పెషల్లీ నా గార్డెన్ కోసము పెస్ట్ బాగా పట్టినప్పుడు ఇలాంటి ఒక వీడియో చూసి నేను తెప్పించుకుందామని అనుకుంటే నాకు బెస్ట్ అని అనిపించలేదు. రివ్యూ కరెక్ట్గా వచ్చిన వీడియో అనిపించలేదు. నేను తెప్పించుకున్నప్పుడు మరి ఆ రివ్యూ మీకు ఇచ్చాను అంటే ఎవరికి యూస్ఫుల్ అయినా కానీ మంచిదే కదా అన్నట్టు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేంటి అనంటే స్ప్రేయర్ అన్నమాట, ఫోర్సబుల్ స్ప్రేయర్ అనమాట. ఇది వచ్చేసి 8 లీటర్స్ స్ప్రేయర్ నేను తెచ్చుకున్నాను. అప్రాక్సిమేట్లీ నాకు 950 రూపీస్ దాకా పడింది. ఇది 8 లీటర్స్ అనమాట. చాలా బాగుంది. పైనుంచి ప్లాస్టిక్ అనే కానీ చాలా మంచి క్వాలిటీలో ఉందన్నమాట. ప్లాస్టిక్ చూస్తున్నారు కదా, ఇది మంచి ఫోర్స్ కూడా ఉంది. వీటిలో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట. ఇది అక్కడ విడిగా ఒకటి పంపించాడు, స్ప్రేయర్ పంప్, ట్రిగ్గర్ ఒకటి ఉంటుంది. వీటన్నింటికి ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న వాచర్ ఉంది కదా, దాన్ని కొంచెం ముందుకనేసి దాన్ని మొత్తం అడ్జస్ట్ చేసి లోపలికి పెట్టేసి పైనుంచి ఆ స్క్రూ అయితే బిగించేయాలన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవడమే. ఇలాంటి నేను రివ్యూ కోసం, స్ప్రేయర్ రివ్యూ కోసం చాలా వెతికాను, కానీ నాకైతే దొరికింది. నేను అమెజాన్లో అయితే తెప్పించుకున్నాను. ఇంకా దీనికి అటాచ్మెంట్స్ అయితే ఎక్కువగా ఏం లేవండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అదొక్కటే, ఇంకా ఏం లేవు. ఇంకా ఎక్స్ట్రా దీనికి వచ్చేసి వాచర్స్ అయితే మనకి స్పేర్లో ఇచ్చారనమాట. అవి దేనికి అనేది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. ప్రతిదీ డీటెయిల్గా చూపించినప్పుడు మాకు మొత్తానికి 4 వాచర్స్ అయితే ఇచ్చారు. అది ఎలాగైనా స్ప్రే ఎక్కువైనా స్ప్రే తక్కువైనా, అంటే మన ప్రెషర్ ఉంటుంది కదా, ప్రెషర్ ఎక్కువైనా తక్కువైనా దాంట్లో మన వాచర్స్ అనేవి పనిచేయవు కదా. అలా పనిచేయనప్పుడు మనం ఇలా ఏది పోయిందో చూసుకొని మార్చుకోవచ్చు అనే ఒక ఫెసిలిటీ అయితే దీంట్లో ఉంది. దీంట్లో ఇంకా ఏంటి అనంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని లోపల ఇందాక మనం అటాచ్ చేసేటప్పుడు ఉంది కదా వాచర్, అది చిన్న వాచర్. ఇంకా ఆ సెట్టింగ్ లోపల ఒక మీడియం సైజ్ వాచర్ అయితే ఉందన్నమాట. ఇంకా తర్వాత ఈ పైప్ అంతా కూడా మనం ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత పైన ప్రెషర్ పంప్ ఉంటుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా, అది దీన్ని మనం ఓపెన్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ముందు పైన మొత్తం క్యాప్ ఉంది కదా, క్యాప్ అంతా ఓపెన్ చేసుకొని వాటర్ పోసుకోవాలి దాంట్లో. ఇక్కడ నేను చూపిస్తున్నది లాక్ చేసుకునే సిస్టమ్ అనమాట. మనం దాంట్లో మొత్తం వాటర్ ఫిల్ చేసి మనం నీమాయిల్ కానీ ఏమైనా వేద్దాం అనుకుంటే అవన్నీ వేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ప్రెషర్ పంప్, నేను చూపిస్తున్న బ్లూ కలర్ హ్యాండిల్ ఉంది కదా, దాన్ని పైకి కిందికి అలా 40 టైమ్స్ చేసాము అంటే బాగా ప్రెషర్ అయితే పట్టేస్తుంది లోపల. ఇంకా ఫోర్స్గా మనకి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను చూపిస్తున్న మెథడ్లో 40 టైమ్స్ చేసుకోవాలని చెప్పేసి మాన్యువల్ బుక్లో ఉంది. మనకి డీటెయిల్డ్గా మొత్తం కూడా మనకి ఏమీ తెలియకపోయినా కూడా దాని మాన్యువల్ బుక్ చూసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అటాచ్మెంట్స్. ఇది వచ్చేసి నేను రెడ్ కలర్లో ఉంది కదా, అది ట్రిగ్గర్ ఆప్షన్ అనమాట. అంటే పంపింగ్ అనేది మనం మొత్తం అలా పట్టుకొని ఉండాల్సిన అవసరం లేకుండా దాన్ని పైకి అనేసి వదిలేసాము అని అంటే అదే పూర్తిగా పంప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్న నాబ్ ఉంది కదా, రెడ్ కలర్ నాబ్, అది వచ్చేసి ప్రెషర్ నాబు. అదేంటి అని అంటే మనం ఎక్స్ట్రా అంతా కూడా పంప్ చేసేసిన తర్వాత, స్ప్రే చేసేసిన తర్వాత అది మొత్తం కూడా పైకనే వేయాలి. లోపల ప్రెషర్ ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు మనం స్ప్రే చేసేసిన తర్వాత దాని ప్రెషర్ మొత్తం తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది ఉంది కదా, ఈ వాచర్ వచ్చేసి ఇది ప్రెషర్ పంప్ లోపల ఉన్నటువంటి వాచర్, పెద్ద వాచరు. దీన్ని మొత్తాన్ని కూడా మనం అటాచ్ చేసి లోపలికి తీసేసి పెద్ద క్యాప్ని ఓపెన్ చేసి దాంట్లోంచి వాటర్ పోసుకోవాలి. ఏది మనం పోసినా కానీ మర్చిపోవద్దు, స్ట్రెయిన్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్న క్యాప్ వచ్చేసి దాని లోపల నుంచి మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ బ్లాక్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ప్రెషర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏది మనం మామూలు ప్లెయిన్ వాటర్ పోసుకున్నా కూడా దాంట్లో చిన్న తనకలు ఏమన్నా ఉన్నా, నాచు లాంటిది ఏమైనా ఉన్నా కానీ పట్టేస్తుంది. కాబట్టి ఇది స్ప్రే అనేది చాలా మైన్యూట్, సన్నటి రంధ్రాలు ఉంటాయి కాబట్టి పట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా
జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులైతే మనకు మన్నిక వస్తుంది. అదంతా వాటర్ పోసేసుకున్న తర్వాత నేను జస్ట్ వాటర్తో మీకు చూపిస్తున్నాను. మీరు తర్వాత ఏమి నీమ్ ఆయిల్ కానీ ఇంకా రైస్ వాటర్ కానీ ఏది స్ప్రే చేద్దామన్నా కానీ ఈ ప్రాసెస్లోనే వేసుకొని చేసుకోవచ్చు. పోసిన తర్వాత పైనుంచి ప్రెషర్ కొట్టాలి. నేను చెప్పాను కదా ఇందాక 40 టైమ్స్ ప్రెషర్ కొట్టిన తర్వాత మనకు ఫుల్గా ప్రెషర్ అయితే దానికి వచ్చేస్తుంది. దాన్ని లాక్ సైడ్ కనేస్తే లాక్ వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో 3 టైప్స్ ఆఫ్ స్ప్రేస్ ఉంటాయి. లైట్గా సన్నగా వాన చినుకుల్లాగా పడేటువంటి స్ప్రే ఒకటి, బాగా ఫోర్స్గా వచ్చేటువంటి స్ప్రే ఒకటి, ఇంకొకటి బుషీగా మనకు మంచిగా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. అదంతా వాటర్ అంతా చెట్టుకు అంతా తడిసే బాగా వచ్చేటువంటి స్ప్రే ఒకటి అనమాట. ఇది ప్రెషర్గా వచ్చేటువంటిది ఏంటంటే మనకి మిల్లీబగ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రెషర్తో చేసుకుంటే మనకి ఈజీగా చేయి పెట్టే పని లేకుండానే ఆ ప్రెషర్తోనే వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలా. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న ఆప్షన్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా ట్రిగ్గర్, అది పైకనేసాము అని అంటే మనం ముట్టుకునే పని లేకుండానే మొత్తం స్ప్రే అయిపోతుంది. ఇది 8 లీటర్స్ ఉంది కాబట్టి 8 లీటర్స్కి కొంచెం ఒక 1/2 లీటర్ కిందికి మనము పోసుకొని ఉండాలి. ఎందుకంటే ఎక్స్ట్రా మనం ప్రెషర్ మొత్తం పెడతాం కాబట్టి ఆ ప్రెషర్కి పేలే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఫోర్స్గా మొత్తాన్ని కూడా ఇలా స్ప్రే చేస్తున్నానో చూడండి. 3 టైప్స్ ఆఫ్ స్ప్రేస్ అయితే దీంట్లో ఉంటాయి. చాలా బాగా యూస్ఫుల్ అయిందండి నాకైతే. నేను ఇన్ని రోజులు చాలా వెతికి ఇదైతే దొరికింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. చాలా బాగా మొత్తం మక్కంతా కూడా తడుస్తుంది. ఇది మనము కొంచెం వంగి ఉండడం వల్ల లోపల నుంచి కూడా మొక్క ఆకుల మధ్య లోపల ప్రతి కాండము కాడ ఆకులన్నీ కూడా తడుస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నాము అని అంటే ఓకే అండి. మరి ఈ స్ప్రేయర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ మరి మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, లవ్ యూ ఆల్, హ్యాపీ గార్డెనింగ్. చూస్తున్నారు కదా మనం ట్రిగ్గర్ ఓపెన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసుకుంటే అదంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ రెడ్ కలర్ నాబ్ చూపించాను కదా, ఇది మొత్తం పైకనేసాము అని అంటే మనం ఇందాక 40 టైమ్స్ కొట్టిన పంప్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ప్రెషర్ ఏదన్నా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మనం పూర్తిగా క్లీన్ చేసుకొని హాట్ వాటర్తో దాచిపెట్టుకున్నామంటే నెక్స్ట్ యూజ్కి రెడీగా ఉంటుంది. ఏం తనకలు అడ్డుపడకుండా ఉంటాయి. బాయ్.